విజ్ఞాన కేంద్రం నిర్వాహకుల్లో ఒకళ్ళు. ఈరోజు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాల్ని జరపాలని మేము నిర్ణయించి ఈ కార్యక్రమం రూపొందించామండి. జూలై 2 నుంచి జూలై 4 వరకు అంటే 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇందులో ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, యువతరం ఇందులో భాగస్వామ్యం చేయాలని ఒక దేశభక్తి పేట్రియాటిక్, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జీవితం, స్వతంత్ర పోరాటంలో దేశ నాయకులైన అంశం మీద చిత్రలేఖనం, వ్యాసరచన పెట్టాం. 2వ తారీఖుని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 3, 4, 5 తరగతుల్ని సబ్ జూనియర్గా, 5, 6, 7ని జూనియర్స్గా, 8, 9, 10 ప్లస్ 10+ కాలేజీ పిల్లల్ని సీనియర్స్గా 3 విభాగాలుగా విభజించి వాటికి పోటీలు పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా 3వ తారీఖుని ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు వివిధ కళారూపాలు, స్కిట్స్, ఏకపాత్రాభినయం, ఫ్యాన్సీ డ్రెస్, పాటలు, పద్యాలు, అదేవిధంగా డ్యాన్సెస్, క్లాసికల్, సెమీ క్లాసికల్, ఫోక్, ఈ రకమైనటువంటి అన్నీ కూడా అందరికీ అవకాశం కల్పించాలని మీ కిందని ఆడిటోరియంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ విధంగా అందరికి వెళ్ళండి. మేము అందరితో స్కూల్స్కి, కాలేజీలకి వెళ్ళి వాళ్ళు కలిసి వాళ్ళు అభ్యర్థించి, అలాగే డ్యాన్స్ అకాడమీ, సంగీత అకాడమీ అందరూ పిలిచి వాళ్ళందరికీ ఉచితంగా ఎటువంటి కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ కార్యక్రమం పెడుతున్నాము 3వ తారీఖుని. అదేవిధంగా 4వ తారీఖుని మేము సాయంత్రం 4 గంటలకు అల్లూరి సీతారామరాజుకు సంబంధించినటువంటి దాని మీద ఒక సభ నిర్వహించి పెద్దలతోటి సభ అనంతరం కూడా కళారూపాలు పెట్టి, అనంతరం ఇప్పుడు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికెట్స్, మెమోంటోస్, అదేవిధంగా చిత్రలేఖనంలో, వ్యాసరచనలో పాల్గొన్నటువంటి ఒక్కొక్క విభాగానికి 5 ప్రైజులు చెప్పిన వాళ్ళకి 1st, 2nd, 3rd, 4th అని ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తాం. ఇందులో ఎక్కువగా వీళ్ళందరూ రావడానికి మీ సోషల్ మీడియా ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం. మీరు ప్రచారం గురించి అవకాశం కల్పిస్తే కళాకారులు, నగరంలో ఉన్న కళాకారులకి, డ్యాన్స్ అకాడమీలకి అందరికీ కూడా, ఈ స్కూల్ పిల్లలకి, ఈ విద్యార్థులకి, యువతకి మీ ద్వారా ఎక్కువ సమాచారం అంది. నేను గురజాడ సాంస్కృతిక వేదిక జాయింట్ సెక్రటరీ. మేము అసలే అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి వేడుకల్ని చాలా ఘనంగా ప్రారంభించాం. కానీ ముగింపు అనేది చేసేటడికి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ముగింపు అనే కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ప్రారంభించామో దాన్ని అంత ముగింపు చేయలేకపోయాం. కాబట్టి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని కొంచెం ఘనంగా చేయాలని అనుకున్నాం. మా నాగేశ్వరరావు గారు చెప్పారు, కార్యక్రమం అంతా చెప్పారు. కానీ మీరు వల్ల ఎక్కువ ప్రచారం అయితే ఎక్కువ స్కూల్స్ నుంచి రావడానికి వీలుగా ఉంటుంది, ప్రచారం బాగా అవుతుందని ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందుకు నేను కోరేది ఏంటంటే, దీని ద్వారా స్కూల్స్ కానీ, కాలేజీ కానీ, మ్యూజిక్ అకాడమీస్ కానీ ఎవరైతే వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మాకు 25వ తారీఖులోగా వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకుంటే మేము ఒక ప్లాన్ చేసుకుని ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ఉపయోగపడతాం. నాగేశ్వరరావు చెప్పేటప్పుడు 4వ తారీఖుని మంచి పోరాటం అని ఒక నాటకాన్ని మేము అది కూడా ప్రదర్శింపజేసి, అంటే మొత్తం అల్లూరి సీతారామరాజు గారు పోరాట ప్రతిమ ఎలా కట్టింది, పిల్లల్లోకి అందరిలోకి ఈ యొక్క దేశభక్తి లేదా దేశ నాయకుల త్యాగాన్ని పిల్లలు కూడా వాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలని ఆ నాటకాన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి వాళ్ళు ప్రదర్శన చేస్తారు. అందుకని ఎవరైతే పార్టిసిపేట్ చేయారో ముందుగా వాళ్ళందరూ కూడా చేయాలనుకున్నాం. ఒకటి చెప్పేది ఏంటంటే, 2వ తారీఖునే పోటీలు, చిత్రలేఖనం కానీ, వ్యాసరచన పోటీలు కానీ, ఓన్లీ పోటీలు. కానీ 3వ తారీఖుని కళారూపాలన్నీ కూడా ప్రదర్శన చేయడమే, అందులో పోటీలన్నీ ఉండవు. అందుకని ఆఖరి రోజున ఏంటంటే బహుమతులు, పోటీలు వచ్చిన వాళ్ళకి బహుమతులు, మామూలు కత్తి వాళ్ళకి ఎంత పార్టిసిపేషన్ అనే దానికి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా. నమస్కారములు. నా పేరు డాక్టర్ విజయవేణి. నేను విజయశ్రీ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ని, మరియు సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ఈ అల్లూరి విజ్ఞాన కేంద్రం వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ప్రెస్ మీట్లో భాగంగా 2, 3, 4 జూలై నెలలో ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి ముందుగా మా సాంస్కృతిక సంస్థలందరికీ ఆహ్వానం పలుకుతూ, ఇటువంటి కార్యక్రమంలో మీ యొక్క విద్యార్థులను పాల్గొనేటట్టుగా చేసి గురువులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమను మనం దృశ్య రూపంగా మరియు గాన రూపంలో తెలియపరచడానికి అల్లూరి విజ్ఞాన కేంద్రం వారు
తలపెట్టినటువంటి ఈ యజ్ఞానికి మనమందరం సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి